హలో ఫ్యామిలీ, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది వినాయకుడు ఎంత పవర్ఫుల్ అనో. ఆల్రెడీ అందరికీ తెలుసు అన్ని దేవుళ్ళు పవర్ఫుల్లే అని. అయితే వినాయకుడు ఉన్న 10 రోజులు మాత్రం మనకి ఎటువంటి కష్టం రానియకుండా చూసుకుంటాడు. ఇండైరెక్ట్గా అయినా మనకు హెల్ప్ చేస్తాడు అనేది ఇది మాత్రం నిజం. మనకి ఎటువంటి నెగిటివిటీ వచ్చినా కూడా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే చాలు, మొత్తం పోతుంది. అయితే ఆ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఇలానే మా చిన్నగా ఉన్నప్పుడు కాలనీలో వినాయకుడిని పెడితే ఉన్న పిల్లలందరూ వినాయకుడి దగ్గర పడుకొని ఉంటారు కదా, నైట్ టైం ఆటలు ఆడుకుంటూ అలా. అయితే ఒక అబ్బాయి, లల్లి అనే అబ్బాయి, నైట్ 1 o'clockకి అలా వాష్రూమ్కి అని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికి ఆయనకి ఏందో కనిపించిందంట, సమ్ ఆత్మ లాంటిది. కనిపించిన వల్ల ఆ అబ్బాయి చాలా భయపడ్డాడు. మొత్తం షివర్ అవుతూ ఉండి, మొత్తం ఇక కళ్ళు తిరిగి పడిపోయి అటువంటి స్టేజ్లో ఉండే. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అందరూ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర కూర్చోబెట్టి వినాయకుడికి మొక్కి ఆయన దగ్గర ఉన్న బొట్టును తీసుకొని ఆయనకు పెట్టిండ్రు. పెట్టిన వాళ్ళే ఆయన అప్పుడప్పుడే నార్మల్ అయిపోయిండు. అసలు ఏమైంది అన్న, అంటే ఏమైంది అని మనల్ని రివర్స్ అడుగుతూ ఉండే. సో అప్పుడు అర్థమైంది నిజంగా మనకి ఆ 10 రోజులు ఆయన ఉన్నన్ని రోజులు మనకేం కాదు, ఎటువంటి నెగిటివిటీ అనేది ఆయన రానివ్వడు అని అర్థమైంది. సో అలాంటిదండి, ఆ 10 రోజులు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మనకి ఎటువంటి భయం వేసినా కూడా మనతో ఉన్నాడు వినాయకుడు అని. కానీ 11వ రోజు వెళ్ళిపోతాడు, అదే బాధ.